హల్లెలూయా. ఈ సమయంలో ప్రకాష్ బ్రదర్ ప్రార్థన చేస్తాడు, మిగతా లేకిపిద్దాం. బ్రదర్ ప్రకాష్ ప్రార్థన చేస్తాడు, మిగతా లేకిపిద్దాం. దయచేసి ప్రార్థనలోకి ఇద్దాం. కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరు ఎక్కిద్దాం. ఏకాత్మ ఏక మనసు కలిగి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా పరలోక తండ్రి, జీవాధిపతి సర్వాధికారి, మీ బంగారు బాధకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. అయ్యా ఇటు రీతిగా మేమందరం కూడుకొని అయ్యా మరి ఈ భస్మ బుధవారం మిమ్మల్ని జ్ఞాపకం సెలవులో 40 రోజులు అయ్యా మరి ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయ్యా. వారికి చక్కటి ఆరోగ్యం, ఎలాంటి ప్రణాళిక కలిగి వాళ్ళు ఉంటున్నారో వారి ఆలోచన సఫలపరిచి వారికి కావాల్సిన విజయాన్ని మీరు దయచేయండి అయ్యా. మరి ఈ 40 రోజులు మీరు ఎటు రీతిగా అయితే శ్రమ పొంది అయ్యా మా పాపాల కొరకు మీరు నలగగొట్టబడి అయ్యా సిలువ వేయబడ్డారు, దాన్ని జ్ఞాపకం చేసుకుని చేసిన గొప్ప త్యాగాన్ని అయ్యా మేము గుర్తు చేసుకుంటున్నప్పుడు అయ్యా మీ త్యాగాన్ని అయ్యా మేము అయ్యా ఊరికే మర్చిపోకుండా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా అయ్యా ఖచ్చితంగా అయ్యా మరి దాని నుంచి మీరు ఏమి అయ్యా ఆ విజయాన్ని ఇవ్వాలనుకున్నారు అయ్యా ఇచ్చారు. మీరు తండ్రి చిత్తాన్ని జరిగించి అయ్యా మీరు చేయాల్సిన పని అయ్యా మరి అయ్యా మరి ఇలాంటి ఈ రోజు మరి ఈ గొప్ప శ్రమ దినాలు మాకు మంచి రోజులు, మా పాపాల కొరకు అయ్యా మీరు నలుగగొట్టబడ్డారు అయ్యా, సిలువ వేయబడ్డారు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నారు. మరి ఇలాంటి అయ్యా త్యాగము ఎవరు ఈ లోకంలో చేయలేరు. మరి మా కొరకు మా మీద ఉన్న ప్రేమ అయ్యా మీరు అటు రీతిగా అయ్యా మిమ్మల్ని మీరు బలి చేసుకున్నారు అయ్యా. మరి నిజంగా మేము దాన్ని ధ్యానించి అయ్యా మరి మీ అందు మేము ఉండడానికి నాటబడిన వారు, మీ అందు మేము ఉండడానికి శక్తి బలాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి అయ్యా. వాక్యం చెప్పుతున్న మీ దాసుని పరిశుద్ధాత్మతో మీరు నింపండి, మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఈ 40 రోజులు మరి ఉదయకాలం జరిగిన ఆరాధనలు కూడా మీరే తోడండి నడిపించండి యేసయ్యా. ప్రతి ఒక్కరు యేసయ్యా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు ఖచ్చితంగా శ్రమ దినాల్లో వాళ్ళు ఉంటారు, దీన్ని పాల్గొంటారు కనుక అయ్యా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ గొప్ప త్యాగాన్ని ఎవరు మర్చిపోకుండా అయ్యా మీ అందు యేసయ్యా అయ్యా మీరు ఎట్టి రీతిగా మా యందు ప్రేమ చూపించారో కృప చూపించారో కేవలం మీ కృప వల్ల మేము బ్రతుకుతున్నాం కాబట్టి యేసయ్యా. సజీవ లెక్కలో ఎట్టి రీతిగా ఉంటున్నామంటే కేవలం మీ కృప అయ్యా మా మీద ఉంది కాబట్టి నిజంగా ఇంత గొప్ప త్యాగాన్ని యేసయ్యా మేము గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరు అయ్యా మరి ఇక్కడున్న కూడుకున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రదించమని ప్రార్థిస్తూ అయ్యా ఇచ్చిన ప్రార్థన మీ పాస్టర్లను చేర్చుకోమని నన్ను తగ్గించుకుంటే మీ నామాన్ని ఇచ్చిస్తే యేసయ్యా అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సహోదరుడు చేసిన ప్రార్థన ప్రభావాలకి జవాబిచ్చనంసు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ దినం మొదలుకొని సిలువ ధ్యాన కోడికలన్నింటిలోనూ ప్రభువు కార్యం జరిగించలాగున ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు దీవించలాగున దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో వైరు వారు వచ్చి పాటలు పాడి వినిపిస్తారు, వారితో పాటు ఎక్కిపిద్దాం. పాటల పుస్తకంలోంచి 45వ పాట సిలువయే ఉత్తమము ఆ నీడయే ఆశ్రయం అనే పాట పాడుకుందాం.
ఆశ్రయము. వెరువకు దుఃఖించకు, వెరువకు దుఃఖించకు, యేసు నిన్ను నడిపించును, యేసు నిన్ను నడిపించును. సిలువయే ఉత్తమము, ఆ నీడయే ఆశ్రయము. పాప భారముతో నీవు నూలిపోతివా, పాప భారముతో నీవు సోలిపోతివా. సిలువ మీదనే పరిహారమాయెనుగా, సిలువ మీదనే పరిహారమాయెనుగా. దానిని నమ్ముమయ్యా, దానిని నమ్ముమయ్యా. సిలువయే ఉత్తమము, ఆ నీడయే ఆశ్రయము. శోధన బాధలలో నీవు కృంగిపోతివా, శోధన బాధలలో నీవు కృంగిపోతివా. సమాధాన సుఖ జీవితం యేసు నిత్యము దయచేయును, సమాధాన సుఖ జీవితం యేసు నిత్యము దయచేయును. దానిని నమ్ముమయ్యా, దానిని నమ్ముమయ్యా. సిలువయే ఉత్తమము, ఆ నీడయే ఆశ్రయము. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గీతాల పాట పుస్తకంలో నుంచి 86వ పాట, సిలువ చెంత చేరినాడు అనే పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం.
చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పౌలు వలెను శిలావలెను పౌలు వలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు బండాలాంటి మొండి హృదయముల్ మండించు కొండాలాంటి బండాలాంటి మొండి హృదయముల్ మండించు పండియున్న పాపుల పైన పండియున్న పాపుల పైన పిలచుచుండే పరము చేరా పిలచుచుండే పరము చేరా సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు వంద గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే వంద గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెన్ ఒంటరి అయినా గొర్రెను వెదకెన్ సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలసి తిరిగి రాగా తప్పు తెలసి తిరిగి రాగా తండ్రి అతని
చేర్చుకొనెను తండ్రి అతని చేర్చుకొనెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి అంతం పాతాళంబే వారి అంతం సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పౌలు వలెను శిలావలెను పౌలు వలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధ గీతాల పాల్పుస్తకంలో నుంచి 421 పాట సిలువలో సాగింది యాత్ర అనే పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర. పాలుకారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుకారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పంతులాడినారు బాధలను పెట్టినారు, పంతులాడినారు బాధలను పెట్టినారు, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు, చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు, నాట్యమాడినారు నడి వీధిలో నడిపారు, నాట్యమాడినారు నడి వీధిలో నడిపారు, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి నవ్వింది ఒకరు, ప్రక్క నుండి పొడిచింది మరి ఒకరు, వెనుక నుండి నవ్వింది ఒకరు, ఆ ప్రక్క నుండి పొడిచింది మరి ఒకరు, గేలి చేసినారు ఎగతాళి చేసినారు, గేలి
చేసినారు, ఎగతాళి చేసినారు, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. పరిశుద్ధ గీతల పాఠ్యపుస్తకం నుంచి 346వ పాట, ప్రార్థన వినడి పావనుడు అనే పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. అందరు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను బ్రనుతించెద ప్రియముగా, పరలోక ప్రార్థన నేర్పుమయా, పరముడ నిన్ను బ్రనుతించెద ప్రియముగా, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలసి కరములెత్తి జంటగా మోడ్చి, పరమదేవుడావని తెలసి కరములెత్తి జంటగా మోడ్చి, శిరమును వంచి సరిగను వేడిన, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా,
దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దీనుడవయ్యా దినముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా దీనుడవయ్యా దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శ్రమలు యేసువా చుట్టుకొని శత్రుమూగ నిన్ను పట్టగను శ్రమలు యేసువా చుట్టుకొని శత్రుమూగ నిన్ను పట్టగను శాంతముతో శరణని వేడిన గెత్సెమనే ప్రార్థన నేర్పుమయా శాంతముతో శరణని వేడిన గెత్సెమనే ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి మోకరించగలిగినారు. మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా, పాటల ద్వారా దేవుని నామానికి మహిమ కలిగిందని నమ్ముతూ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఫస్ట్ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ లెంట మాసానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు దీవించలాగున ఈ సాయంకాల సమయంలో లెంట మోక్షం యొక్క భస్మ బుధవారపు వాక్య పరిచయం జరిగిస్తానికి దైవజనులు వచ్చింటుండగా వారిని దేవుడు రెండంతలాత్మతో అభిషేకించి ప్రతి ఒక్కరితోనూ మాట్లాడలాగిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ భస్మ బుధవారపు ఆరాధన కొరకే వచ్చినటువంటి నీ ప్రియ బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు ఏర్పాటు చేసినటువంటి నాయన ఈ భస్మ బుధవారపు కూడి కొరకే మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వాక్య పరిచయం జరుగుతున్నటువంటి దైవజనులను ప్రభుని సిలువ చాటున మరుగుపరిచి రెండంతల ఆత్మతో నింపి మీరు సంఘంతో మాట్లాడమని, కూడి వస్తున్న వారిని వచ్చిన వారిని కూడా దీవించి సంఘమును బలపరచమని, కృపానుగించి తోడేంటి నడిపించమని, ఒక ఉపవాస సిలువ జ్ఞాన కొడుకులు ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, సమస్త మహిమ మీకు ఆరోపించి జరుగుతున్న వాక్య పరిసర నిమిత్తమై సిద్ధపరిచినటువంటి లేఖన భాగాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ కూడి ఉన్న వారిని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకొని మీరే మహిమ తెచ్చుకుని తోడేయండి మన యేసు నామమున నడుస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి జాన్ సమీయల్ గారు ప్రతినిధి వచ్చి ఉన్నారు. పాస్టర్ గారు వారు వాక్య పరిచర్య జరిగిస్తారు. వారిని క్లాప్స్ కూడా ఆహ్వానిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన దేవా, యేసయ్య మీ నామమునకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నేను మీ పాసందుకు వస్తున్నాం. భస్మ బుధవారం రోజున మేమందరం కూడా కూడుకునటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక శ్రేష్టమైన దినం మాకు ఇచ్చారు. సజీవులుగా శ్యామకరంగా ఉంచినారు. వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభా, పురుగు లాంటి వాడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించామని నేను మాకును అందరికీ ఈరోజు మీరు ఏదైతే మాట్లాడి నేను సిద్ధపరిచారో ఆ మాటలు మాకు బయలుపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. పేరు చెప్పని నా పేరు జాన్ సామ్యుయల్. మరి రత్నమార్గం గారికి నాకు పరిచయం ఉందని మీరు గుర్తుపట్టారు లేదో నాకు తెలీదు. నేను శేఖర్ దానియల్ గారి దగ్గర నేను ఇమ్మి ప్రగతి నగర్లో పరిచయం చేస్తున్న ఇమ్మి మేము చాలామంది ఆయన దగ్గర 2001 2, 3, 4 అంటే 5 సంవత్సరాలు అక్కడ అన్న దగ్గర ఉన్నాం, పరిచర్యలో ఉన్నాం. తర్వాత నేను ఉద్యోగ రీతిగా నేను ఇటు వచ్చేసాను. నేను జాబ్ చేస్తూ పరిచర్య చేస్తున్నాను. 2 సంవత్సరాల నుంచే ఫుల్ టైం పరిచర్య, అంటే ఫుల్ టైం అంటే సేవ కొరకు నిలబడుతున్నాను. మందిరంలో పరిచర్యకుడిగా గత 20 సంవత్సరాల మధ్యలో పరిచర్యలు చేశాను. ఈరోజు నేను మీ మధ్యలో ఒక సేవకుడిగా నిలబడ్డాను. నేను ఉట్టినే నిలబడలేదండి, బాత్రూమ్లు కడిగాను, చెప్పులు పెట్టేవాడిని. నాకు ఇష్టమైనది పరిచర్య. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తాను, ఎందుకంటే నాకు ఇష్టమైన పరిచర్య ఏంటంటే కనుక బాత్రూమ్ కలగటం, చెప్పులు పెట్టడం. ఎవరైనా చెప్పులు అలా పెడితే నేను వెళ్ళి పెట్టేవాడిని. తర్వాత వంట చేసేవాడిని. ఏ పని ఉంటే ఆ పని నేను చేశాను. మొత్తం మందిర పని అంతా సౌండ్ సిస్టమ్ కానించి మొత్తం అంతా కూడా సాపల కుర్చీలు వేయటం అంతా కూడా నేను చూసుకునేవాడిని. అలా 25 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత, సంఘ పరిచర్య చేసిన తర్వాత మీ ముందు నిలబడ్డాను. నేను పెద్ద బోధకుడు కాదు, అంతది మాత్రమే. కానీ ప్రభులో సేవలో పిలుచుకున్నాడు దేవుడు. 2001లోనే అన్న దగ్గర ఉన్నప్పుడే, శేఖర్ అన్న దగ్గర ఉన్నప్పుడు రక్షించబడ్డాను. అక్కడే సార్లెస్ వివేకానంద గారు మీకు అందరూ తెలుసు కదండి. ఆయన ద్వారానే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15, 16, 17 వాక్యాల ద్వారా నాతో మాట్లాడి, ఆ దినాల్లో ఆయన ద్వారా సార్లెస్ వివేకానంద గారి ద్వారా రక్షించబడ్డాను, మారుమనసు పొందాను. ఆయన ద్వారా 2002లో బాప్తిసం తీసుకుని. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, అమ్మ ద్వారా పరిచర్య చేశాను. ఆ అదృష్టం దేవుడు నాకు ఇచ్చాడు. అందుకనేమో అమ్మ ద్వారా నా దేవుని దేవల ఇక్కడ నడిపించాడు. నేను పెద్ద గొప్పవాడిని కాదు, అల్పమైన వాడిని, నాకేమీ అంత అనుభవం లేనివాడిని. చాలా సంతోషం అండి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి. రండి వాక్యంలోకి వెళ్దాము. ఈరోజు మనకందరికీ తెలిసిన వాక్యం ఏంటంటే, బస్వ బుధవారం యొక్క సిద్ధపాటు, దిద్దుపాటు. అంటే 40 దినాలు ఉపవాసం ఉండటానికి ఏం చేయాలంటే మనము సిద్ధపడాలి. ఈ సిద్ధపడిన మనము దిద్దుకోవాలి. బస్వ బుధవారం అంటే 40 దినాలు అంటే ఉపవాసానికి ముందుగానే ఈ దినం ఒక శ్రేష్టమైన దినం. ఈ బుధవారంలో మనం ప్రవేశపెట్టాం అంటే మనం వచ్చాము, ఇది నుంచే ప్రారంభం ఉపవాసం. అంటే ఒక పునాది. ఈ బస్వ బుధవారం ఒక పునాది రాయిగా ప్రార్థన పూర్వకంగా చేసుకుని ఆరంభించడానికి ఈ బస్వ బుధవారము మనం మందిరంలోకి వచ్చాం. మందిరానికి వచ్చిన మనము సిద్ధపడాలి. మనం సిద్ధపడటమే కాదు, మన పిల్లలు సిద్ధపడాలి. మన పిల్లలు సిద్ధపడటం కాదు, మన కుటుంబం సిద్ధపడాలి. మన కుటుంబం సిద్ధపడటం కాదు, మన స్నేహితులతో సిద్ధపడాలి. మన స్నేహితులతో సిద్ధపడటం కాదు, మన బంధువులను కూడా సిద్ధపరచాలి. ఎందుకో తెలుసా? 40 దినాలు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండాలంటే మామూలు మాట కాదు. ఉపేక్షించుంట అంటే దేవునికి దగ్గర అవటం. మనం ఏదైతే దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటామో ఉపేక్షించుకుని ఉపవాసముతో దేవుని దగ్గర కనిపెట్టడం, దేవుని దగ్గర ఆయన దగ్గర ఉండటం. ఎప్పుడైతే నువ్వు ఉపేక్షించుకుంటావో, ఉపవాసం ఉండాలన్న ఆశ మనలో ఎప్పుడైతే వస్తుందో దేవుని కార్యం జరుగుతూ ఉంటుంది. మన ఆలోచన బట్టే దేవుని కార్యం జరుగుతుంది. మనం తలంపులను బట్టే మనకు విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. మనం నడిచే నడకను బట్టే, మాట్లాడే విధానం బట్టే, చూసే చూపును బట్టే దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. అంటే మనం ఏం చేయాలంటే నిలబడాలి, సిద్ధపడాలి.
ప్రభా నేను 40 దినాలు ఉపవాసం ఉండగలనా లేదా, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, అనారోగ్యం ఉంది, అయ్యా బలహీనత ఉందని కాదు. అలా రాకూడదు మనం. ప్రభా నాకు బలం ఇస్తారు, మీరు నాకు శక్తిని ఇస్తారు, నాకు స్వస్థత ఇస్తారు, నేను ఉపవాసం ఉండలేను కానీ నేను ఉండగలుగుతాను. ఆ విశ్వాసంతో అందుకని ఈ రాత్రి మనందరినీ సిద్ధపరుస్తున్నారు. సిద్ధపడ్డావా? అనేకులను మనం సిద్ధపరచాలి. అందుకనే దేవుడు నేను సిద్ధపరచడానికి ఈ సాయంకాలం సమయంలో మందుని నడిపించారు. చాలామంది చాలా బిజీగా ఉండొచ్చు, చాలా పనుల మీద ఉండొచ్చు, కానీ మనందరూ కూడా ఏర్పాటు చేసుకున్నారండి. ఎందుకు తెలుసా? మనందరిని సిద్ధపరుస్తున్నాడు దేవుడు. సిద్ధపడి మనము అనేకులను సిద్ధపరచడానికి కొరకే నేను సిద్ధపరచడానికి ఇక్కడ తీసుకొచ్చాడు. ఉట్టిగా రాలేదు, అనాలోచనగా రాలేదు. దేవుని కొరకు బుధవారం నేను గడపాలి, ఆయన సన్నిధిలో ఆరాధించాలి, ప్రార్థన చేయాలి, నేను సిద్ధపడాలని ఆలోచన వస్తే గనక ఈ దినం నుంచే మీ కుటుంబంలో ఒక అద్భుతమైన కార్యాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. చూస్తూ ఉన్నా అండి, ఈ 40 దినాల్లో ఒక అద్భుత కార్యము ప్రారంభించే దినము ఈ బుధవారం. ఈ బుధవారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే కనుక సంఖ్యాకాండములో మనము 19వ అధ్యాయము 9వ వాక్యాలను చూస్తా. పాప పరిహార్థ బలి కొరకు దాన్ని ఏం చేస్తారంటే, దూడను వధించిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే భస్మం చేసేవారంట. ఎప్పుడైతే భస్మం చేశారో ఆ బూడిదని వాళ్ళు ఏం చేస్తారంటే చల్లుకునేవారంట. మీకు అర్థమైందండి? ఏదైతే కాళ్ళు ఉన్నాయో, శరీరం ఉందో, ఏదైతే భాగాలు ఉన్నాయో అవన్నీ కూడా కాల్చాలి. కాళ్ళు చేతులు ఆ పైకున్నది ఏదైతే దూడుకున్న కాళ్ళన్నీ కట్ చేసిన తర్వాత ప్రత్యేకంగా పొట్టు పేగులు లేదంటే పైన భాగమంతా తీసి ఒక ప్రత్యేకంగా భస్మం చేయాలి. దాన్ని ఆ భస్మం చేసిన దాన్ని చల్లేవారంట. అంటే భస్మం అంటే ఏంటండి? బూడిది. భస్మమైతే బూడిది. అందుకనే ఉపవాస దినాల్లో ఆ కాలంలో బూడిద పూసుకునేవారంట అండి. యోబు గారు ఏం చేశారంట అండి? బూడిద పూసుకున్నారు. వాళ్ళంతా బూడిద పూసుకున్నారు, మట్టి అంతా పూడ్చుకున్నారు. ఆయన బూడిద పూసుకునేవారు. ధూళి, మట్టి, మసి అంటే భస్మం అనేది ఒక పౌడర్ని వాళ్ళు చల్లుకునేవారంట అండి. అది సంఖ్యాకాండంలో మనం చూస్తాం. రండి ఇంకొక మాట చూద్దాం మనము. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయము 3వ వాక్యము. దయచేసి ఎవరైనా చదువుతారా? దానియేలు గ్రంథము. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటానికే ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకొంటిని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం ఎందుకు వచ్చామంటండి? మన మనస్సుని నిబ్బరం చేసుకుంటే మందిరంలో నిలబడటానికి వచ్చాం. ఎందుకు వచ్చామంటే దేవుని సన్నిధిలో ఉపవాసం అనడానికి. ఆయన ఏం చేస్తారంటే గోను బట్ట కట్టుకున్నారంట. గోను బట్టకి దేన్ని సూచిస్తుందండి? తగ్గింపుకి, లోబడటానికి, దీనత్వానికి. చూడండి, మనము చాలామంది దైవజనులు అదే చాలామంది ఉంటారు. కొంతమంది చాలా దీనంగా ఉంటారు దైవజనులు, పెద్ద పెద్ద దైవజనులు. నేను కేరళ నుంచి తమిళనాడు నుంచి శేఖరన్న అయ్యగారు పిలిచినప్పుడు చాలామంది దైవజనులు వస్తారు. వాళ్ళు చాలా పవర్ఫుల్ దైవజనులు, చాలా పెద్ద దైవజనులు, అభిషేకం పొందిన వారు. అటువంటి దైవజనులు చాలా దీనంగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ బట్టలు కూడా సరిగ్గా ఉండవండి, సరిగ్గా వేసుకోరు. వాళ్ళు అంతా ఏం చూపించుకోరు. నిజంగా ఎంత దీనంగా కనిపిస్తారంటే వాళ్ళని చూడడానికి దీనంగా కనిపిస్తారు, కానీ వాళ్ళు పులిపీట మీద నిలబడి వాక్యం చెప్పినప్పుడు దేవుడు గద్దించి సింహం వాళ్ళే మాట్లాడతాడు. చూడండి, మనము దానియేలు ఇప్పుడు దేవుని దగ్గర మనస్సు నిలుపుకున్నాడంట. అందుకనే గోను బట్ట కట్టుకొని ఆయన ఇప్పుడు ఏం చేస్తారు? నిర్భయం చేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయటానికి. అంటే ఉపవాసం చేయటానికి ఈ దినం బుధవారంగా మనం అందరం కూడా ఏం చేస్తామండి? దేవుని దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనము మనసు నిలబెట్టుకోవాలి. మనసు మందిరంలో నిలపాలి, మనసు ఇంట్లో నిలపాలి, మనసు నీ హృదయంలో ఆదరణలు ఉంచుకోవాలి. ఈ 40 దినాలు ఎలా ఉండాలంటే దేవునికి సమీపంగా ఉండాలి. ఈ 40 దినాలే కాదు, ప్రతి దినం కూడా దేవుని సమీపంగా ఉంటే కనుక ఎన్నో కార్యాలు మంచోడు. కానీ
ఇది లెంట్ డేస్. లెంట్ అనగా ఏదైతే మొద్దు ఎండిపోయి కర్ర ఉంటుంది చూడండి, ఆ కర్ర, ఎండిపోయిన కర్ర ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు చిగురిస్తుంది. లెంట్ అనగా ఇప్పుడు ఎండిపోయిన కర్ర చిగురిస్తుంది. ఈ వసంతకాలంలో మనం వస్తున్నాం. ఇప్పుడు ఈ వసంతకాలంలో ఏమవుతుందంటే కర్ర ఏం చేస్తుందంటే మొద్దుపోయిన కర్ర చిగురిస్తుంది. చూడండి, చాలా చాలా అడవుల్లో మనం ఎక్కడైనా వెళ్తే కనుక చూడడానికి ఎండిపోయేలాగా ఉంటుంది, కానీ అది కొంచెం దూరం చూస్తే ఎంత చిగురో, ఆకులు పచ్చ కనిపిస్తూ ఉంటాయి. అంటే దానికి సమయం వచ్చినప్పటికి ఏమవుతుందంటే చిగురిస్తుంది. ఆ చిగురిచ్చినది పువ్వులు పూస్తుంది, పువ్వులు పూసింది కాయలు కాస్తుంది. అంటే ఇప్పుడు మొద్దు చిగురించడానికి ప్రారంభమైంది. ఆమేన్. ఈ 40 దినాల్లో ఇప్పుడు కాయలు కూడా కాయలు, లాస్ట్ దినాలు. కాయలు అంటే ఏంటి? కాయలు అంటే పువ్వులు, కాయలు. మనము ఈ 40 దినాలు వ్యర్థంగా చాలా శ్రేష్టమైన దినంగా పాటిద్దాం. అనేకులు రక్షించబడాలి, అనేకులు మారు మనసు పొందాలి, అనేక మంది రక్షణ పొందాలి. నశించిపోతున్నారు మనతో పాటు, మనతో చాలామంది స్నేహితులు, బంధువులు, మన చుట్టుపక్కల చాలామంది మనం చూస్తున్నాం. అనేక మందిని ఆ భారం నీ మీద పెట్టాడు దేవుడు. అందుకని ఆ భస్మ బుధవారం ఏంటంటే కనుక ఈ మందిరంలో భస్మం చేయాలి. ఏ పొరపాటులోని, ఏ తప్పుదోనో, ఏ పాపం ఉన్న ఏది ఉన్నా కానీ భస్మం చేయాలి. ఇక్కడ అది కాల్చబడాలి. ఇక్కడ ఆ పాపం కాల్చబడాలి, శాపం కాల్చబడాలి, నీకున్న ప్రతి విధమైనది ఇక్కడ కాల్చబడాలి. అందుకే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే కన్నా మనస్సు నిలబెట్టుకోవాలి, అంటే నిలబడాలి. 40 దినాలు కూడా అయ్యా ఉపవాసం ఉండలేకపోతే గనక దేవునికి అప్పగించి ఆయనే చూసుకుంటూ ఉంటాడు, ఆయన సహాయం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదే. నీకు బలం ఇచ్చింది ఆయనే, శక్తి ఇచ్చింది ఆయనే, ఆరోగ్యం ఇచ్చింది ఆయనే, ఆయుష్నిచ్చింది ఆయనే, నువ్వు వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు నీ కాపుదలు ఇచ్చింది ఆయనే కదా. అందుకని ప్రభుని అడుగుదాం. ఇది ప్రారంభం దినం, చిగురించే, ఇప్పుడు ఈ మొద్దు చిగురించే దినం వచ్చేసింది. ఇప్పుడు చిగురించాలా లేదా? పువ్వులు పూయాలా లేదా? కాయలు కాయలా లేదా? ఆ కాయలంటే గనక ఇప్పుడు చిగురించాలి. అంటే మనం ఏం చేయాలంటే కనుక మనసు చూడండి, ఏబేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏబేలు గ్రంథంలో 2వ అధ్యాయము 12వ వాక్యం చదవమ్మా. 15వ వాక్యం చదవండి. ఏబేలు గ్రంథంలో 2వ అధ్యాయము 15వ వాక్యం. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతిదినము నియమించి ప్రకటన చేయుడి. హల్లెలూయా. సియోనులో బాకా ఊదుడి. సియోను ఏదంటే, సియోను అంటే ఏది? మందిరం. సమస్త జనులారా, ఈరోజు ఉపవాస దినం ప్రారంభమవుతుంది. బాకాది. ఇప్పుడు మైక్ ద్వారా ఈ స్వరం వినిపిస్తుంది. ఆ రోజు నువ్వు బాకా ఊదేవారు. చూడండి, ఇలా పొడవుకుంటా చూడండి, దాన్ని ఊదేవారు, దాని గుర్తు. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న ఏంటంటే కనుక సియోనులో ఈ మందిరం నుంచి అందరికీ తెలియజేయడం ఏంటనగా ఏమంటున్నారండి? బాకా ఊదుడి అంటే సిద్ధపడండి. ఉపవాస దినమును పాటించడానికి సిద్ధపడాలి మనం అందరం కూడా. ఎప్పుడైతే సిద్ధపడతామో, ఎప్పుడైతే బాకా ఊదబడుతుందో, మన సిద్ధపడిన మనసులు దేవుని మందిరంలో కనుక వచ్చి కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే కనుక, ఉపవాస దినం నువ్వు పాటిస్తే కనుక దేవుని కార్యం మనం చూస్తాం. ఎన్నడూ చూడలేని కార్యాలు, ఎప్పుడు చూడలేని కార్యాలు, నీ ఆలోచన, నీ తలంపులు, నీ ఉద్దేశాలు ఇక్కడ దేవుని దగ్గర నీ సన్నిధిలో బాకా ఊదినప్పుడు నువ్వు సరి చేసుకుని సిద్ధపరచుకుని దేవుని మందిరం నువ్వు మోకరించగలిగితే కనుక దేవుని కార్యం దేవుని చూసుకుంటాడు. ఆమేన్. దేవుని కార్యాలు దేవుని చూసుకుంటాడు. నీ అవసరత ఏంటి అక్కర్లేదు తెలుసు. ఎందుకు తెలుసా? నీ మోకాలు వంగింది కాబట్టి, నువ్వు మనోవేదనతో వచ్చావు కాబట్టి. అందుకే లెంట్ డేస్ చాలా శ్రమ దినాలుగా పాటిస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు మనము అందరు క్రైస్తవులు చాలామంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. కొంతమంది పాటిస్తారు, కొంతమంది వాళ్ళ మన తప్పుగా మనం వాళ్ళ మీద తప్పు నేరం మోయకూడదు. అందుకని కొన్ని సంఘాలు ఆరాధనలు ఒక రకం ఉంటాయి, కొన్ని సంఘాలు అలా ఉంటాయి. ఎవరిని తప్పు పట్టడానికి లేదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక విధంగా దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. అందుకనే ఈ శ్రమాదినాలు 40 దినాలు కూడా చాలామంది భక్తి శ్రద్ధతో ఉంటారు. చాలా మంచిది. కానీ అలా ఉండి నడిస్తే గనక
వాళ్ళు మార్చబడతారు, అనేకులు మార్చబడతారు. చూడండి, ఒక భర్త తాగుబోతున్నాడు, అయితే భార్య మంచిగా లెంట డేస్ వచ్చింది, ఉపవాసం ఉండాలని ఉపవాసం కలిగి ఉన్నప్పుడు మోకరించి, ప్రభా నా భర్తను రక్షించుకుంటే చాలయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ భర్త మందిరానికి వస్తే ఎంత సంతోషం. నా భర్త నాతో వచ్చాడు, నా పిల్లలు నా మాట వింటలేదు ప్రభా, నా పిల్లల్ని ఒక్కసారి దర్శించు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే మనం ఈ లెంట డేస్లో ప్రార్థన, ఇది మంచి అవకాశం దేవుడిచ్చింది. అందుకని మోషే 40 దినాలు యేసు దేవుని దగ్గర ఉంటే అంట, 40 దినాలు ఈ దేవునితో గడిపితే ఆయన ముఖం ఎలా మారిపోయిందండి, అసలు చూడలేకపోయామండి. దేవునితో గడిపిన దినాలు 40 దినాలు, ఓన్లీ 40 దినాల్లో కొండ మీద దేవునితో మాట్లాడుతూ గడిపేసిన దినాలు ఆకలి దప్పులు అన్నీ మర్చిపోయాడు. ఆయన దిగి వస్తుంటేనంట ముఖం మీద ముసుగేసుకున్నాడంట. అంటే దేవుని దగ్గర మోకాలు వంగితే, దేవుని సన్నిధిలో మనసు నిలబెట్టుకుంటే, దేవుని సన్నిధికి ఉపవాసముగా మనము కన్నా ప్రతిష్ఠించుకుంటే మన ముఖంలో తేజో మహిమతో నింపుతాడు. ఆమేన్. మన కుటుంబంలో తేజో మహిమ అంటే దేవుని వెలుగు మన కుటుంబంలో మన మీద ఉంటుంది. ఎవరు శత్రువు ఆటంకాలు మన మీద రావు. అందుకే మోషే దిగి వస్తుంటే వీళ్ళంతా ఆహ్రోణులు అంటారు, అయ్యా నువ్వు ముఖం మీద ముసుకేసుకో. చూసారా, 40 దినాల ఉపవాసం ఉండటం వల్ల, అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా 40 దినాల ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్న తర్వాత ఆకాశం నుండి పరిశుద్ధాత్మ పావురం వాళ్ళు వచ్చి ఆయన మీద వాలింది. చూడండి, యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద కాలం మీద యవనస్తుడిగా ఉన్నంత కాలము ఆయన పరిచర్య ఎలా చేయగలిగాడు తెలుసా అండి? 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత పరిశుద్ధాత్మ ఆయన మీద దిగి వచ్చిన తర్వాత పరిచర్య ప్రారంభించాడు ఆయన. మీరు బాగా గమనించరా లేదు? వాక్యం చూడండి, ఆయన పరిచర్య ప్రారంభించింది యోహాను పట్టబడిన తర్వాత ప్రారంభించారు. కానీ దేవుడు శక్తిని అందుకుని పరిశుద్ధాత్మతో నింపబడేది ఎప్పుడంటే కనుక బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది. ఆమేన్. కానీ 40 దినాలు కూడా ఎంత శోధన. ఎత్తైన స్థలం మీదకి తీసుకెళ్ళిపోయి ఇక్కడ దూకే దేవదూతలు నేను పట్టుకుంటారు, ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకో. కానీ సాతాను వాక్యం ద్వారా మాట్లాడాడు. తెలుసా అండి మీకు? యేసు ప్రభుతో సాతాను వాక్యం ద్వారా మాట్లాడాడు. యేసు ప్రభు కూడా సాతానికి వాక్యం ద్వారా మాట్లాడాడు. రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట కూడా జీవించాడు. సాతాను వెనక పో, వెంటనే వెళ్ళిపోయాడు. చూసారా, జయించాడు. అంటే ఉపవాసం ఉండటం వల్ల జయం వస్తుంది. ఉపవాసం ఉండటం వల్ల అద్భుతం చేయగలుగుతారు. ఉపవాసం ఉండటం వల్ల మోషే నిలబడగలిగాడు. అందుకని మనము మనసు నిలుపుకుందాం, సిద్ధపరచుకుందాం. అనేక విషయాలు ఉన్నాయి. కానీ ఈ దినము ప్రతిష్ఠించుకునే దినం కాబట్టి అంటే బుధవారంగా దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. అంటే 46 రోజుల ముందే ఇది వస్తుంది. అందుకని ఆదివారాలు తీసిస్తే కనుక 40 దినాలు అవుతుంది. అందుకని మనం సిద్ధపడదాం. అనేకుల కొరకు మనం సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి. మన జీవిత యాత్రలో ఈ సంవత్సరంలో దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఎటువంటి విషయాలైనా సరే దేవుని దగ్గర మన దగ్గరికి వస్తే చాలు, గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు, చాలా అద్భుతాలు జరిగిస్తాడు. మన సంఘం బాగుంటుంది. మన సంఘము అనేకులకి అనేక బ్రాంచ్ పర్సనల్ అవ్వాలి. మన సంఘములో అనేకమైన ఆత్మలు నడిపించబడాలంటే కనుక ఈ చుట్టుపక్కలంతా కూడా మార్చబడాలి. ఈ ప్రార్థన శక్తి మామూలుగా ఉండదు, ఈ ప్రార్థన బలం మామూలుగా ఉండదు. దెయ్యాలు కూడా గడగడ వణకవలసిందే. అందుకని సిద్ధపడదాం, అనేకులను సిద్ధపరుస్తాం. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. విన్నటువంటి వాక్యము ప్రభువు దైవదానుల ద్వారా వెత్తబడినటువంటి లేఖనము. ఆ యొక్క వాక్యం మన హృదయాల్లో ఫలింపబడిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. దయచేసి మోకరిద్దాం. ఫస్ట్ మోకరించగలిగిన వారు ప్రభు సన్నిధిలో మోకరించినట్లయితే
మోకరించి ప్రభువుకి స్తుతులు చెల్లిద్దాం. కొద్ది నిమిషాలు స్తుతులు చెల్లిద్దాం. ఈ యొక్క ఉపవాస దినాలను ప్రతిష్ఠించుకున్న ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిని ప్రభువు తనకు ఆత్మశక్తితో నింపులాగున ప్రతి ఒక్కరి కుటుంబాల్లో అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు జరిగించలాగున దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెత్తబడినటువంటి వాక్యము భస్మ ద్వారపు వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడిన విధానం బట్టి దైవజనులను దేవుడు దీవించింది. ఆయన నోటి నుండి వచ్చినటువంటి ఆ యొక్క ఉపేక్షించుకొని ప్రార్థన చేసేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించలాగిన దీనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకనూ అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ప్రభు స్వస్థపరిచినట్లుగాను ఈ యొక్క 40 దినాల కొరకై సిద్ధపడుతున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని ప్రతి ఒక్కరిని కూడా ప్రభు తన ఆత్మతో నింపులాగిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి యూఎస్ఏలో ఉన్నటువంటి మాలతీ గారికి ప్రభు సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం అనుగ్రహించలాగిన మన సంఘంలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా బలహీనతలు ఉంటే వారిని ప్రభు విడిపించినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి రోహాను మొన్న నానికి దేవుడు సంపూర్ణమైనటువంటి జ్ఞానం అనుగ్రహించి ఇంటర్ సెకండ్ ఇయర్లో అద్భుతమైనటువంటి కార్యాలు ప్రభు జరిగించలాగిన కుమారులు ప్రభు ఎత్తిపెట్టుకునేలాగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించినట్లుగాను ప్రతి కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇరుకుల ఇబ్బందులన్నీ ప్రభు తొలగించలాగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మన పాస్టర్ గారి కుటుంబాన్ని ప్రభు దీవించలాగున ఆస్వాదించలాగున దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గర్భఫలం లేని బిడ్డలకు ప్రభు గర్భఫలం అనుగ్రహించలాగున వివాహాలు కావాల్సిన బిడ్డలకు ప్రభు వారి వివాహాలు జరిగించలాగున దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన సంఘ బ్రాంచీలు విస్తరింపబడలాగున మన సంఘ బ్రాంచీల్లో ప్రభు వారు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించలాగున దీనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనస్వి ఎగ్జామ్ రాస్తుండగా ప్రభు వారు అద్భుతమైనటువంటి జ్ఞానం అనుగ్రహించలాగున ప్రభు వారు గొప్ప కార్యాలు జరిగించలాగిన ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభువు తన యొక్క రక్తాన్ని ప్రోక్షించి ఆ బిడ్డల పక్షంలో అద్భుతమైన కార్యాలు ధైర్యం అనుగ్రహించలాగిన దీనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన సంఘాల్లో మన కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రాత్మల బెడదడి యేసునామములో లయపరచబడలాగిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి కుటుంబాన్ని ప్రభువు సమాధాన ఐక్యతపరిచి ఆత్మతో నింపులాగిన ప్రతి కుటుంబంలోనూ దేవుడు అద్భుతమైన కార్యాలు ఈ యొక్క లెంట మాసంలో జరిగించలాగిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అసమాధానం ఉన్న బిడ్డల విషయాల్లో మనసులో నెమ్మది లేని బిడ్డల విషయాల్లో ప్రభు గొప్ప కార్యం జరిగించలాగిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవలో నిలబడుతున్న ప్రతి ఒక్కరిని స్త్రీలను పురుషులను ప్రభు దీవించలాగున తన రెండంతల ఆత్మతో అభిషేకించి తన సేవలో అంత్యకాలంలో బలంగా వాడుకునేలాగిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఉపవాస దినాలు 40 దినాలు వాక్య పరిచర్య జరిగిస్తున్న ఉదయకాల దైవజనులను ప్రభువారు నిండారుగా రెండంతల ఆత్మ అభిషేకించలాగున సంగమనకు కావాల్సిన వర్తమానము ఆ యొక్క దైవజనులపైకి ఆత్మ అభిషేకం నింపబడలాగున వ్యక్తపడుతున్న లేఖనాలు ప్రతి ఒక్క హృదయంలో ఫలించినట్లుగా దేవుని స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి బయట దేశం వెళ్ళినటువంటి పాస్టర్ గారికి ప్రభు సంపూర్ణమైనటువంటి బలం అనుగ్రహించలాగున ఆమె యొక్క రాకపోకలంతా ప్రభు కార్యం జరిగించలాగున దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మృదుల విశాలి ప్రభు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తుండగా ప్రభు గొప్ప జయం అనుగ్రహించలాగిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకను ఆర్థిక ఇరుకులు ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలను ప్రభు లేవనెత్తులాగున అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్న వారికి ప్రభు విడుదల అనుగ్రహించలాగిన దీనికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రేపు ఉదయకాల సమయం నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉపవాస దినం ఉదయకాల కూడికలను ప్రభు దీవించినట్లుగా అనేక మందిని ప్రభు తన సన్నిధికి నడిపించినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన దివ్యమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయనా, నీ సేవకుడు నిలబెట్టుకుని ప్రభా వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితోనూ మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, వెత్తబడినటువంటి వాక్యం ప్రభా మా మనసులోని నిబ్రహ్మ చేసుకుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యకార్యాలు మీరు జరిగిస్తారని తేటతలంగా తెలియజేసిన రీతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ 40 దినాల ఉపవాసాల ద్వారా ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి, ఆత్మలో బలపరచండి, శరీరానికి కావాల్సిన బలముని మీరు అనుగ్రహించండి అయ్యా.
మోసే ఏ విధంగా అయితే సీనాయి పర్వతం మీద మీతో 40 దినాలు గడిపి ఉన్నాడో, ఆ 40 దినాలు అయిన తమ్ముడు కిందకు వచ్చినప్పుడు ప్రభా ఆ యొక్క ముఖం మీద తేజస్ ఏ రీతిగా నిలిచి ఉన్నదో ప్రభా, నీ ప్రియ బిడ్డలపైన, నీ ప్రియ బిడ్డల కుటుంబాలపైన ఎవరైతే ఉపవాసాలు ఉన్నారో వారందరి పైన ముఖములు ప్రభా నీ యొక్క మహిమతో నింపబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరికి మీ బలం అనుగ్రహింపబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రతి ఒక్క కుటుంబంలోనూ ప్రభా గొప్ప శక్తులు అయ్యా నూతనమైన క్రియలు జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆశ్చర్యకర మీరు సెలవిచ్చిన రీతిలో ప్రభా నీ మందిరంలో ఒక దినము గడపడి 1000 దినముల కంటే శ్రేష్టమని మీరు సెలవిచ్చినారు కనుక ఈ 40 దినాలు ప్రభా ఉదయకాలము కానీ మధ్యాహ్న కాలం సాయంకాలం కానీ ప్రభా ఉపవాసాలు పాటిస్తున్న ప్రతి బిడ్డని ప్రభా పేరు చెప్పిన ఎత్తి పట్టుకోమని మనం చేస్తున్నాం నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు నిండారుగా దీవించండి, ఆస్వాదించండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి వారిపైన ప్రభా నీ కను దృష్టి ఉంచండి, మీ బలం అనుగ్రహించండి, మీ శక్తితో నింపండి ప్రభా, మీ ఆరోగ్యం అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని జరుగుతున్న ఆరాధన అంతటిలోనూ ప్రభా మీరు గొప్ప కార్యం చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ రేపు ఉదయకాలం నుంచి జరుగుతున్నటువంటి ఉపవాస ఉదయకాల జ్ఞాన కోడికలు, సిలువ జ్ఞాన కోడికలను ప్రభా మీరు దీవించండి, ముద్రించమని, అనేక మందిని సమకూర్చమని, మీ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిపైన మీ బలమైనటువంటి కృపతో నింపి అభిషేకించి నడిపించమని తోడేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య నామమున అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఆశీర్వాదం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిస్థితులకు సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక, అపవాదువానికి కలిగిన నాశం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. గమనించండి, రేపు ఉదయకాల సమయంలో 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు, ఉదయం 5:30 నుంచి 6:30 వరకు జరుగుతున్నటువంటి లెంటకాలపు సిలువ జ్ఞాన ఉపవాస కూడికలు ఉదయకాల సమయంలో గుర్తుపెట్టండి. ఉదయకాల సమయంలో 5:30 నుంచి 6:30 వరకు జరుగుతున్న ఆరాధనకి ప్రత్యేకంగా రండి. అందరూ వీలైనంత వారు వచ్చినట్లయితే మంచిది.